మణికంఠ గారు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ లక్ష్యం ఎంతవరకు నెరవేరింది అనుకోవచ్చు? సార్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే లక్ష్యం దాదాపుగా పూర్తిగా అయింది అని అనుకోవచ్చు. ఎక్సెప్ట్ ఒక రెండు విషయాలు మినహాయిస్తే మనకి అన్ని స్ట్రీమ్ లైన్ అయినాయి కానీ ట్యాక్సెస్ అన్ని కూడా. బట్ మన పెట్రోల్ మీద ట్యాక్స్ కానీ లేకపోతే ఆల్కహాల్ మీద కానీ ఈ రెండుని జిఎస్టి పరిధిలోకి తీసుకురాకపోవడం వల్ల జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఇది ఇంకా పూర్తి అవ్వలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఈ రెండు సోర్సెస్ నుంచే వస్తాయి. ఈ రెండింటిని జిఎస్టి పరిధిలోకి తీసుకురాకపోవడం వల్ల ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వ్యాట్ ఇంప్లిమెంట్ చేసుకోవటము, అది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి ప్రాపర్ గా బయింగ్ అండ్ సెల్లింగ్, ఇప్పుడు అన్ని గూడ్స్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి అమ్ముకోవడం జరుగుతుంది. కానీ ఈ రెండు మాత్రం ప్రాపర్ గా అంత సింక్రనైజేషన్ అవ్వలేదు. సో ఈ రెండింటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు ఖచ్చితంగా మనం వన్ నేషన్ వన్ ట్యాక్స్ మనం ఖచ్చితంగా అచీవ్ చేసామని చెప్పేసి అనుకోవచ్చండి. రైట్ అండి. అనిల్ గారు, ఈ మధ్య జిఎస్టీ 2.0 తీసుకొచ్చారు. సో ఓవరాల్గా జిఎస్టీ వల్ల సామాన్యుడి మీద భారం పెరిగిందంటారా, లేకుంటే రిలీఫ్ ఇచ్చారా, ఎట్లా? సో ఇది కొన్ని చోట్ల పెరిగింది, కొన్ని చోట్ల తగ్గింది. జిఎస్టీ 2.2 తర్వాత తగ్గినవి మాత్రం కంపల్సరీ హౌస్ హోల్డ్స్ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సోప్స్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ మెడిసిన్స్ పైన లోయర్ ట్యాక్సెస్ అయిపోయాయి. అట్లాగే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇప్పుడు జిఎస్టీ ఎగ్జామ్ట్ 100% అయిపోయింది. అట్లాగే హోటల్స్ లో కూడా ఇంతకుముందు 7,500 పర్ డే 5% ఉండేది, అది కూడా తగ్గిపోయింది. అట్లాగే జిమ్స్ అండ్ సలూన్స్ వాటిల్లో కూడా సర్వీసెస్ లో జిఎస్టీ ఎక్కువగా ఉండేది, అది కూడా 5%కి వచ్చింది. ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో కూడా 12 నుంచి 18% వరకు ఉన్నవి కూడా చాలా మటుకు 5% వచ్చాయి. సో ఆ లెక్కన తగ్గింది అన్నట్టే. పెరిగినవి మాత్రం కొన్ని ఉన్నాయి ప్రీ జిఎస్టీ ఎరాతో కంపేర్ చేసుకుంటే. లైక్ టెలికామ్ కానివ్వండి, బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ, ప్రొఫెషనల్ సర్వీస్లో ముందు 10 నుంచి 12% ఉండేది, అది 18% వరకు అయింది. ఇది కొంచెం హిట్ అయింది. బట్ ఇన్ ద ఎండ్ చూసుకుంటే మాత్రం జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పక్కా ఒక 65 నుంచి 75 బేసిస్ పాయింట్స్ తగ్గిందని మాత్రం ఎకనామిక్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఈ లెక్కను చూస్తే కొంచెం పన్ను భారం తగ్గింది. ఎందుకంటే మల్టిపుల్, ఇంతకుముందు 17 రకాల ట్యాక్సెస్ ఉండేవి, అట్లాగే 8-9 రకాల సెస్లు ఉండేవి. అవన్నీ తీసేసి ఇంతకుముందు ఒక ఆంధ్ర నుంచి మహారాష్ట్రకు వెళ్ళాలంటే 8-9 చెక్ పోస్టులు ఆగాల్సి వచ్చేవి వెహికల్స్. ఇప్పుడు ఒక ఈవే బిల్తో ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల పన్ను భారం అయితే పక్కా తగ్గింది. ఇప్పుడు ఇండియాలో ఇంతకుముందు ఏంటంటే ప్రీ జిఎస్టీ ఇన్ఫార్మల్ ఎకానమీ, అన్ఆర్గనైజ్డ్ ఎకానమీ, ఒక 90% వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఎకానమీ ఉండేది. అది సగానికన్నా ఎక్కువగా పోయింది, ఫార్మల్ సెక్టర్ అయిపోయింది. దానివల్ల వర్కర్స్ కూడా, ఇన్ఫార్మల్ వర్కర్స్ కూడా చాలా బెనిఫిట్ అయింది. సో ఆ లెక్కను చూసుకుంటే జిఎస్టీకి బర్డెన్ కన్నా కూడా బెనిఫిటే ఎక్కువ జరిగిందని మాత్రం ప్రజలకి అనిపిస్తుంది. ఇది మాత్రం రైట్ అండి. మణికంఠ గారు, జిఎస్టీ వసూళ్లు ఈ మధ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి, మధ్యలో వల్టాలిటీస్ ఉన్నాయి. సో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ పెరిగే అవకాశం ఉందా? స్ట్రీమ్ లైన్ అవుతోంది కాబట్టి. ఖచ్చితంగా అవుతుంది సార్. ఇది పెరిగేదే కానీ తగ్గే ప్రాసెస్ ఉండదు సార్. ఎందుకంటే ఒకటి, ఇదివరకు అన్స్ట్రక్చర్డ్ గా ఉండే బిజినెస్ అన్ని కూడా స్ట్రక్చర్డ్ గా అవుతున్నాయి, అదొకటి రీజన్. ఇంకోటి, మన ఇండియా సూపర్ పవర్ గా వెళ్తుంది. వేరే వేరే కొత్త కొత్త సెక్టార్స్, డిఫెన్స్ సెక్టర్ అనుకోండి, ఇన్ఫ్రా సెక్టర్ అని కానీ చాలా ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. సో ఈ రీజన్స్ అన్ని మనం దగ్గర చేసి చూస్తే ఖచ్చితంగా ఈ జిఎస్టీ రెవెన్యూ అనేది అట్ ద సేమ్ టైం అది ఖచ్చితంగా పెరిగేదే కానీ తగ్గే సూచనలు అయితే కనపడట్లేదు సార్. మేబీ ఒక మంత్ 1-2 months అట్లా ఇట్లా చిన్న వేరియేషన్ అయితే ఉండొచ్చు కానీ, బట్ ఇన్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఇది గ్రో అయ్యేదే సార్. ఇది గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది మనకి ఖచ్చితంగా మన కంట్రీ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్లా కొంతమంది అనే మాట, ఈ జిఎస్టీ కొంచెం ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన కొత్తల్లో చాలా మందికి చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంత ప్రాపర్ గా కన్సల్టెంట్స్ కూడా ఎవరు ప్రిపేర్ అయ్యి ఉండలేదు అప్పట్లో. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అందరూ ఎక్విప్ అయ్యారు, ప్రాపర్ గా సిస్టమ్స్ అన్ని ఇన్ ప్లేస్ అయినాయి, టూల్స్ వచ్చినాయి. స్టార్టింగ్ లో ఉన్నంత ఇష్యూస్ కన్నా కూడా ఇప్పుడు చాలా తగ్గినాయి.
ఇష్యూస్ తగ్గినాయి అండ్ సిస్టమ్ ప్రాసెస్ ఈజీ అయింది. Hassle బట్ అట్ ద free. సేమ్ టైం ఇక్కడ రెండు రకాలుగా చూడాలి సార్. Hmm. ఒకటి ఇదివరకు స్టార్టింగ్ తో పోలిస్తే ఇప్పుడు తగ్గింది అనేది ఒక పాయింట్ అయితే, Hmm. బట్ చిన్న చిన్న బిజినెసెస్ కి, ఎంటర్ప్రెన్యూర్స్, ఎంఎస్ఎంఈస్ కి Hmm. ఈ ఇన్వాయిసింగ్, ఈ వే బిల్ సిస్టమ్స్ ఇవన్నీ ఉండటం వల్ల Hmm. స్టిల్ దే ఆర్ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. Hmm. ఎందుకంటే చిన్న బిజినెసెస్ లో అంత మ్యాన్ పవర్ కానీ అంత సపోర్ట్ కానీ ఉండదు. అవును. సో ఇన్ని కంప్లైన్సెస్ ఫాలో అవ్వడానికి చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ అది కూడా సెంట్రల్ వాళ్ళు గవర్నమెంట్ ఆడిటర్ మీద డిపెండ్ అయ్యే take up అని అవకాశం, చెప్పేసి ఆడిటర్స్ మీదే కంప్లీట్గా డిపెండ్. ఎగ్జాక్ట్లీ. రైట్ అండి. ఎట్లా ఈ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు కొన్ని స్టేట్స్ స్వయం ప్రతిపత్తి మీద ఏమన్నా ఇది చేస్తున్నాయా వాళ్ళు ఆ నిబంధనలు సార్? మణికంఠ గారు సార్. మీరే చెప్పాలి. సార్ ఖచ్చితంగా సార్. ఇప్పుడు బేసికల్లీ బిఫోర్ జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ కి స్టేట్ కలెక్షన్ సపరేట్ గా ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ కి సేల్స్ సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ డిఫరెంట్ యాక్ట్స్ లో వాటికి సపరేట్ గా ఉండేది. ఇప్పుడు ఇదంతా తీసుకొని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని స్టేట్స్ కి రీఇంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండెంట్ అయిపోతుంది స్టేట్ గవర్నమెంట్. బట్ జిఎస్టీ వచ్చిన కాడి నుంచి ఇనిషియల్ కిక్ బ్యాక్స్ పక్కకు పెట్టేస్తే ఇప్పుడు దాకా ప్రాపర్ గానే స్టేట్స్ కి రావాల్సిన వాటాని సెటిల్ చేసేస్తుంది కాబట్టి సో స్వయం ప్రతిపత్తి అంత ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోకర్లేదు సార్. బట్ స్టిల్ ఇప్పుడు ఈ మన ఇందాక అనుకున్నట్టు పెట్రోల్, డీజిల్ అండ్ ఆల్కహాల్ ఈ ఇష్యూస్ లోనే కొంచెం స్టేట్ గవర్నమెంట్స్ కొంచెం ఆలోచిస్తున్నాయి. సో ఇది కూడా ఒకటి చేసి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంది అంటే కనుక ఇంకా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్ గా ఇన్ సింక్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. రైట్ అండి.